తెలుగుదేశం పార్టీ తరఫున మనకి ఎంపీ అభ్యర్థి అయిన సోదరుడు డాక్టర్ పెంపసాని చంద్రశేఖర్ గారి యొక్క పరిచయ కార్యక్రమానికి తొలి అడుగు, తొలి వేదిక మన నియోజకవర్గం కావడం, ఆయన ఒక నమ్మకంతో మొట్టమొదటి అడుగు, ఆ తొలి అడుగు మన నియోజకవర్గంలో పడింది. మనం ఆయనకి అవసరమైతే 10 ఓట్లు నాకంటే ఎక్కువ ఎలా తేగలమని ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన అయిన తర్వాత మన ప్రాంతానికి, మన ఊరికి వచ్చినప్పుడు మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ఆయనకి అత్యధికమైన ఓట్లు, మెజారిటీ మన నియోజకవర్గం నుంచి వచ్చే విధంగా చేయాల్సిన అవసరం చాలా ఉంది. దానికోసం ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు పనిచేయాలని చెప్పి ఈ వేదిక మీదుగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2009-14 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలి అనే ఉద్దేశంతో ఆ నరసరావుపేట ఏరియాలో మాచెర్ల నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో బోర్లు వేసి నీళ్లు ఇచ్చాడు ఆయన. ఇప్పటికీ ఆ రోజు వేసిన బోర్లతో నీళ్లు తాగుతున్నాడు. ఇవి మా పెంపసాని చంద్రశేఖర్ వేసిన బోర్లు అని చెప్పుకుంటున్నారు ఇవాళ కూడా. మరి అటువంటి నియోజకవర్గంలో ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు పాదయాత్ర చేశారు, మీ అందరూ గుర్తుండాలి. ఆ పొద్దుగుల దగ్గర నుంచి ఈ గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పాదయాత్రలో క్రియాశీలకంగా తన వంతు పాత్ర పోషించిన వ్యక్తి సోదరుడు పెంపసాని. పొందుగుల దగ్గర మొదలుపెట్టి గుంటూరు జిల్లా దాటే వరకు చంద్రబాబు గారి యొక్క యాత్ర, ఆ రోజు పాదయాత్ర విజయవంతం అయ్యే దానిలో సోదరుడు చంద్రశేఖర్ పాత్ర ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఆ రోజులోనే ప్రజాసేవలోకి రావాలనుకున్నాడు. ఆ రోజుల్లోనే అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడాలి అని చెప్పి ఆ ప్రాంతంలో మాచెర్ల గాని, నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఎన్నో కార్యక్రమాలకి వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా సహాయ సహకారాలు అందించి అడిగిన వాళ్ళకల్లా బోర్లు వేశారు. పని చేయడానికి కొత్త కాదు, సేవ చేయడానికి కొత్త కాదు. ఆయనలో ఎప్పుడూ ఉంది ఆ తపన. నా వంతుగా ఈ ప్రాంతానికి చెయ్యాలి, ప్రజలకు ఏదో చేయాలనే తపన ఎప్పుడూ ఉంది. 2014లో అనుకున్నాడు, కాలేకపోయాడు. 2024లో అవుతాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా వాళ్ళున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలి అని చెప్పి మళ్ళీ పోటీ చేయడానికి వచ్చాడు. ఆ రోజు నరసరావుపేట అనుకున్నాడు, ఇవాళ మన గుంటూరులో పోటీ చేస్తున్నారు. నిరంతరం కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి, అలాగే అందరికి అందుబాటులో ఉంటారు. వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ ధైర్యం ఇవ్వాలి. మేమున్నాం మీకోసం, మీకోసం మేము పనిచేస్తామనే ఒక ధైర్యాన్ని మనం ఇస్తే వాళ్ళు ఎంతకైనా పనిచేయడానికి సిద్ధపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి మా సోదరుడు చంద్రశేఖర్. కాబట్టి ఏంటంటే ఊరికి కొత్త కాదు, రాజకీయాలకి కొత్త కాదు, ఆలోచనలకి కొత్త కాదు. చేయాలనే తపన ఉంది, చేయాలనే కోరిక ఉంది, కష్టపడాలనే మనస్తత్వం ఉంది. ఇవాళ మన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరికీ ఈ వేదిక ద్వారా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా రేపు ఎన్నికల్లో పెంపసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తారు. మనం పనిచేసి మనం నియోజకవర్గ పరంగా ఆయనకి ఇచ్చే బహుమతి ఏంటంటే మన గ్రామాల్లో, మన ఊళ్ళల్లో ఆయనకి ఎంత ఎక్కువ మెజారిటీ మనం తీసుకొచ్చి, ఇదిగో పొన్నూరు నుంచి మీరు 20,000 ఇస్తారా, 25,000 ఇస్తారా, 30,000 ఇస్తారో దాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేద్దాం. మన గ్రామాల్లో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు కూడా, ఎందుకంటే 2 పార్టీలు పొత్తుతో మనం రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి గ్రామ స్థాయి నుండి, మండలం నుండి, నియోజకవర్గం వరకు జనసేన పార్టీ తో కూడా మనం సమన్వయం చేసుకుని ఎన్నికల్లో పనిచేద్దాం. మళ్ళీ ఆయన అనుకునే వారికి గుంటూరులో ఎంపీగా ఉండే విధంగా మనం ఆయన సహకారం ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ ఇక్కడంతా ఒకటే కుటుంబం. దీనిలో మా అందరికి కులాలు లేవు, మతాలు లేవు. కానీ ఎదుటాడు ఏంటంటే అప్పుడప్పుడు నింపేద్దామని చూస్తారు. నింపేసి దాన్ని మంటలేస్తే ఆ మంటలో, చలి మంటల్లో కాల్చుకుందామని చూస్తారు. ఈ కులం, ఈ కులం, ఆ కులం అని చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది మన రకంలో లేదు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నేనేదో మాట్లాడినట్టు కొన్ని చెప్తున్నాడు. నేను ఈ వేదిక మీద చెప్పేది ఏంటంటే దాని మీద ఎవరైతే మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గారికి నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి లీగల్ గా నేను ప్రొసీడ్ అవుతాను.
నోటీస్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను మీడియా ముందుకు వచ్చి. రాజకీయంగా చేయాలి కానీ కులాల పేరుతో ఏదేదో మాట్లాడి నా నోట్లో ఆయన పదాలు పెట్టి నేను అన్నట్టు నేను చెప్పా టికెట్ చేసుకుంటే మనం కూడా చెప్పా పోటీ చేసుకున్నా నాకు అభ్యంతరం లేకపోతే నేను రేపు చెప్తా ఆ అంశాలన్నిటికీ సమాధానాలు చెప్తా. లీగల్ గా ప్రొసీడ్ అవుతా. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మనం చూసాం. చాలా మంది తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2-3 రఘురామరాజు మీద ఒక రాజద్రోహం కేసు పెట్టాడు. ఈనాడు ఫోటోగ్రాఫర్ వెళ్ళి ఫోటోలు తీస్తే అమరావతి ఉద్యమం అప్పుడు దేశద్రోహం నేరం పెట్టారు. కాబట్టి ఇటువంటి విద్వేషాలు రెచ్చగొడుతూ కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ కులాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఖచ్చితంగా ఆయనకి లీగల్ నోటీస్ ఇస్తా. చట్టపరమైన చర్యల కోసం నేను పోరాటం చేస్తా. ఆ నోటీస్ అందిన తర్వాత ఆ విషయాల మీద అన్ని మీద నేను మాట్లాడతాను. ఉమారెడ్డి గారు ఏంటో ధూళిపాడ కుటుంబం అంటే ఆయన నోరు తెచ్చి చెప్పమను. ఆయన ఎంపీగా నిలబడినప్పుడు ఆయన మాకేమి ఇచ్చాడు, నేను తిరిగి ఆయనకి ఏమి ఇచ్చాను. కేంద్ర మంత్రి ఎలా అయ్యాడు? బాపట్ల నియోజకవర్గంలో ఆయనకి మెజార్టీ రాలా, కొల్లూరు నియోజకవర్గంలో మెజార్టీ. కేంద్ర మంత్రి అయ్యాడంటే ఆయన నివాసం ఉండే బాపట్ల నియోజకవర్గంలోనే ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు మెజార్టీ రాలా. కొన్నూరు నియోజకవర్గం ఇచ్చిన మెజార్టీతో ఆయన ఎంపీ అయి కేంద్ర మంత్రి అయి కోట్లు సంపాదించాడు. మనం బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యత తప్పితే ఎలా ఉండాలో అలానే ఉండాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే రేపటికి సమాధానాలు చెప్తా. లీగల్ నోటీస్ నేను పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే కొన్ని వ్యాఖ్యలు నా గురించి చేశాడో దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నేను ముందుకెళ్తానా. ఎందుకంటే భయం అనేది నా రక్తంలో లేదు. ఊపుదాం అనుకుంటే అది నడిచేది కాదు కొన్నూరు. కాబట్టి ఏంటంటే వాళ్ళ మామ చరిత్ర దగ్గర నుంచి అన్ని చెప్పగలిగే సత్తా నాకుంది. ఇవాళ నిలబడ్డ పార్లమెంట్ అభ్యర్థి ఉమారెడ్డి వెంకటరమణ చరిత్రతో సహా నేను చెప్పగలను. గౌరవనీయ ఎమ్మెల్యే గారికి ఆయన ఏదైతే నా మీద వ్యాఖ్యలు చేశారో దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ వేదిక మీద తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ముఖ్యంగా మన సోదరుడు చంద్రశేఖర్ గారికి ఇచ్చే బహుమతి ఏంటంటే ఈ నియోజకవర్గం నుండి బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వాలి. దానికోసం మనందరం కూడా పనిచేస్తాం.